ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి ఎగిసి పడుతున్న ధర ఒకసారిగా పడిపోవడం మనం చూస్తున్నాం. బంగారం విషయంలో అదే జరిగింది, వెండి విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఈ తగ్గుదల అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఇది పెరగొచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. మరి వస్తున్నటువంటి బడ్జెట్ లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడతాయా, బడ్జెట్ లో అని చెప్పబోతున్నారు దీని గురించి అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారి మనం చార్ట్ చూద్దాము. అంటే జనవరి నెలలో, అంటే జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు అసలు బంగారం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎప్పుడు హైయెస్ట్ రేట్ లో ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, గోల్డ్ రేట్స్ 1 జనవరిలో 22 క్యారెట్స్ వచ్చేసి 12,380 రూపాయలు ఉంది. జనవరి 1న 22 క్యారెట్స్. అదే 24 క్యారెట్స్ వచ్చేసి 13,506 రూపాయలు. ఇది మనకి జనవరి 1వ తారీఖు ఉన్నటువంటి ధరలు. 22 క్యారెట్స్ వచ్చేసి 12,380, 24 క్యారెట్స్ వచ్చేసి 13,506 రూపాయలు. అదే మనం మళ్ళీ 31 జనవరి అంటే మంత్ ఎండింగ్ వచ్చేస్తే 22 క్యారెట్స్ వచ్చేసి 14,720 రూపాయలు. ఇక్కడ 24 క్యారెట్స్ వచ్చేసి 16,058 రూపాయలు. ఇది మంత్ ఎండింగ్ లో ఉన్నటువంటి ధర. మరి హైయెస్ట్ రేట్ చూసుకుందాం. జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎంత అంటే 16,395. ఎప్పుడు? జనవరి 29వ తారీఖున జనవరి నెల హైయెస్ట్ రేట్ వచ్చేసి 16,395. అదే 24 క్యారెట్స్ చూసుకుంటే జనవరి 29వ తారీఖున హైయెస్ట్ రేట్ 17,885 రూపాయలు. అంటే జనవరి 29వ తారీఖున ఉన్నటువంటి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ది హైయెస్ట్ రేట్ ఇది. అలాగే మరి లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే జనవరి నెలలో అంటే జనవరి 1వ తారీఖున 12,380 రూపాయలు. 22 క్యారెట్స్ వచ్చేసి జనవరి 1వ తారీఖున లోయెస్ట్ రేట్ ఇదే ఉంది, 12,380 రూపాయలు. అదే 24 క్యారెట్స్ కి వచ్చేసి జనవరి 1వ తారీఖున 13,506 రూపాయలు. ఇది లోయెస్ట్ రేట్. అంటే జనవరి 1వ తారీఖునేమో లోయెస్ట్ రేట్ ఇలా ఉంది. జనవరి 29వ తారీఖున అంటే జనవరి నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చూసుకుంటే 29వ తారీఖున హైయెస్ట్ రేట్ 22 క్యారెట్స్ 16,395 రూపాయలు. 24 క్యారెట్లు వచ్చేసి 17,885 రూపాయలు. మరి ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అంటే జనవరి నెలలో గోల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే రైజింగ్, అంటే రైజ్ లోనే ఉంది. అంటే తగ్గుముఖం పట్టింది కదా అంటే ఇది మళ్ళీ ఎంత పెరుగుతుందో కూడా చెప్పలేము, తగ్గడం అయితే కొంచెం తగ్గింది. సో పర్ఫార్మెన్స్ అయితే చూసుకుంటే మాత్రం రైజింగ్ లో ఉంది. సో ఇది జనవరి 1వ తారీఖు నుంచి 31 వరకు బంగారం ఎలా ఉంది అనేది. మరి ఇలాగే సేమ్ వెండి కూడా మాట్లాడుకుందాం ఒకసారి. జనవరి నెలలో వెండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. జనవరి 1వ తారీఖున వెండి చూసుకుంటే 1 కేజీ 2,56,000 ఉంది. 1 కేజీ ధర జనవరి 1వ తారీఖున 2,56,000. అదే మనం జనవరి 31వ తారీఖు వస్తే 3,50,000. అంటే 31వ తారీఖు ఎంత వచ్చేసిందంటే 3,50,000. చూస్తున్నారు కదా, 1వ తారీఖు మన నెల ఆఖరికి వచ్చేటప్పటికి చాలా పెరుగుదల చూస్తున్నాం. అంటే హైయెస్ట్ రేట్ మరి జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎంత ఉంది అంటే 4,25,000. అది కూడా జనవరి 29వ తారీఖున. అంటే జనవరి నెలలో 29వ తారీఖున హైయెస్ట్ రేట్ 4,25,000. మనం ఆల్రెడీ చార్ట్స్ లో మాట్లాడుకున్నాం కదా, ఒకటేసారి 25,000 పెరిగింది వెండి ధర అని చెప్పి. అదే మనం లోయెస్ట్ గా చూసుకుంటే జనవరి నెలలో 1వ తారీఖున 2,56,000. 1వ తారీఖున లోయెస్ట్ రేట్ ఉంది, 29వ తారీఖున హైయెస్ట్ రేట్ ఉంది 4,25,000. గోల్డ్ లో కూడా ఇదే తారీఖున గుర్తుపెట్టుకోండి, జనవరి 1వ తారీఖున గోల్డ్ ధర లోయెస్ట్ రేట్ ఉంది. అలాగే బంగారం వచ్చేటప్పటికి లోయెస్ట్ రేట్ కనబడుతుంది 1వ తారీఖున. వెండిలో కూడా జనవరి 1వ తారీఖున లోయెస్ట్ రేట్ కనబడుతుంది. అలాగే మళ్ళీ బంగారంలో కూడా జనవరి 29వ తారీఖున హైయెస్ట్ గా చూసాము, వెండిలో కూడా 29వ తారీఖున హైయెస్ట్ గా చూస్తున్నాం. అయితే మళ్ళీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటే జనవరి నెలలో వెండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే రైజింగ్ లోనే ఉంది. సో పడడం అయితే చూసాం. మరి ఇది ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, ఫిబ్రవరి నెలలో మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు అని కూడా అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. మరి ముందు బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్ తర్వాత ధరలు పెరుగుతాయా తగ్గుతాయా, మరి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా వద్దా ఎలా అనేది ప్రతి ఒక్కరు ఒక డౌట్ ఉంటుంది. అంటే బడ్జెట్ తర్వాత చాలా మంది కామన్ మ్యాన్స్ ఏంటంటే మనకు అందుబాటులో ఉంటుంది, జిఎస్టీ తగ్గిస్తారేమో, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయేమో అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. తగ్గితే వెళ్ళి కొనుక్కోవచ్చు బంగారం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే రానున్నది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి, ముహూర్తాల సీజన్ కాబట్టి ఖచ్చితంగా బంగారం అనేది కొంచెమైనా కొనుక్కోవాలి అనుకుంటారు కదా. సో మరి జనవరి నెలలో చూసుకుంటే బంగారం వెండి యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది, హైయెస్ట్ రేట్ అండ్ లోయెస్ట్ రేట్ చూసుకుంటే. మరి ముందు ఫిబ్రవరి నెలలో మరి రేట్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ముందుకు వెళ్తే మనం తెలియదు, మనకి బడ్జెట్ తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో చార్ట్ అయితే ఇలా ఉంది.
ఎగిసి పడుతున్న ధర ఒకసారిగా పడిపోవడం మనం చూస్తున్నాం. బంగారం విషయంలో అదే జరిగింది, వెండి విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఈ తగ్గుదల అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఇది పెరగొచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. మరి వస్తున్నటువంటి బడ్జెట్ లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడతాయా, బడ్జెట్ లో అని చెప్పబోతున్నారు దీని గురించి అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారి మనం చార్ట్ చూద్దాము. అంటే జనవరి నెలలో, అంటే జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు అసలు బంగారం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎప్పుడు హైయెస్ట్ రేట్ లో ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి గోల్డ్ రేట్స్. 1 జనవరిలో 22 క్యారెట్స్ వచ్చేసి 12,380 రూపాయలు ఉంది. జనవరి 1న 22 క్యారెట్స్. అదే 24 క్యారెట్స్ వచ్చేసి 13,506 రూపాయలు. ఇది మనకి జనవరి 1వ తారీఖు ఉన్నటువంటి ధరలు. 22 క్యారెట్స్ వచ్చేసి 12,380, 24 క్యారెట్స్ వచ్చేసి 13,506 రూపాయలు. అదే మనం మళ్ళీ 31 జనవరి అంటే మంత్ ఎండింగ్ వచ్చేస్తే 22 క్యారెట్స్ వచ్చేసి 14,720 రూపాయలు. ఇక్కడ 24 క్యారెట్స్ వచ్చేసి 16,058 రూపాయలు. ఇది మంత్ ఎండింగ్ లో ఉన్నటువంటి ధర. మరి హైయెస్ట్ రేట్ చూసుకుందాం. జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎంత అంటే 16,395. ఎప్పుడు జనవరి 29వ తారీఖున జనవరి నెల హైయెస్ట్ రేట్ వచ్చేసి 16,395. అదే 24 క్యారెట్స్ చూసుకుంటే జనవరి 29వ తారీఖున హైయెస్ట్ రేట్ 17,885 రూపాయలు. అంటే జనవరి 29వ తారీఖున ఉన్నటువంటి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ది హైయెస్ట్ రేట్ ఇది. అలాగే మరి లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే జనవరి నెలలో జనవరి 1వ తారీఖున 12,380 రూపాయలు. 22 క్యారెట్స్ వచ్చేసి జనవరి 1వ తారీఖున లోయెస్ట్ రేట్ ఇదే ఉంది, 12,380 రూపాయలు. అదే 24 క్యారెట్స్ వచ్చేసి జనవరి 1వ తారీఖున 13,506 రూపాయలు. ఇది లోయెస్ట్ రేట్. అంటే జనవరి 1వ తారీఖునేమో లోయెస్ట్ రేట్ ఇలా ఉంది. జనవరి 29వ తారీఖున అంటే జనవరి నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చూసుకుంటే 29వ తారీఖున హైయెస్ట్ రేట్ 22 క్యారెట్స్ 16,395 రూపాయలు. 24 క్యారెట్లు వచ్చేసి 17,885 రూపాయలు. మరి ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అంటే జనవరి నెలలో గోల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే రైజింగ్, అంటే రైజ్ లోనే ఉంది. అంటే తగ్గుముఖం పట్టింది కదా అంటే ఇది మళ్ళీ ఎంత పెరుగుతుందో కూడా చెప్పలేము, తగ్గడం అయితే కొంచెం తగ్గింది. సో పర్ఫార్మెన్స్ అయితే చూసుకుంటే మాత్రం రైజింగ్ లో ఉంది. సో ఇది జనవరి 1వ తారీఖు నుంచి 31 వరకు బంగారం ఎలా ఉంది అనేది. మరి ఇలాగే సేమ్ వెండి కూడా మాట్లాడుకుందాం ఒకసారి. జనవరి నెలలో వెండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. జనవరి 1వ తారీఖున వెండి చూసుకుంటే 1 kg 2,56,000 ఉంది. 1 kg ధర జనవరి 1వ తారీఖున 2,56,000. అదే మనం జనవరి 31వ తారీఖు వస్తే 3,50,000. అంటే 31వ తారీఖు ఎంత వచ్చేసిందంటే 3,50,000. చూస్తున్నారు కదా, 1వ తారీఖు మన నెల ఆఖరికి వచ్చేటప్పటికి చాలా పెరుగుదల చూస్తున్నాం. అంటే హైయెస్ట్ రేట్ మరి జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎంత ఉంది అంటే 4,25,000. అది కూడా జనవరి 29వ తారీఖున. అంటే జనవరి నెలలో 29వ తారీఖున హైయెస్ట్ రేట్ 4,25,000. మనం ఆల్రెడీ చార్ట్స్ లో మాట్లాడుకున్నాం కదా, ఒకటేసారి 25,000 పెరిగింది వెండి ధర అని చెప్పి. అదే మనం లోయెస్ట్ గా చూసుకుంటే జనవరి నెలలో 1వ తారీఖున 2,56,000. 1వ తారీఖున లోయెస్ట్ రేట్ ఉంది. 29వ తారీఖున హైయెస్ట్ రేట్ ఉంది 4,25,000. గోల్డ్ లో కూడా ఇదే తారీఖున గుర్తుపెట్టుకోండి, జనవరి 1వ తారీఖున గోల్డ్ ధర లోయెస్ట్ రేట్ ఉంది. అలాగే బంగారం వచ్చేటప్పటికి లోయెస్ట్ రేట్ కనబడుతుంది 1వ తారీఖున. వెండిలో కూడా జనవరి 1వ తారీఖున లోయెస్ట్ రేట్ కనబడుతుంది. అలాగే మళ్ళీ బంగారంలో కూడా జనవరి 29వ తారీఖున హైయెస్ట్ గా చూసాము, వెండిలో కూడా 29వ తారీఖున హైయెస్ట్ గా చూస్తున్నాం. అయితే మళ్ళీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటే జనవరి నెలలో వెండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే రైజింగ్ లోనే ఉంది. సో పడడం అయితే చూసాం. మరి ఇది ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, ఫిబ్రవరి నెలలో మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు అని కూడా అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. మరి ముందు బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్ తర్వాత ధరలు పెరుగుతాయా తగ్గుతాయా, మరి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా వద్దా ఎలా అనేది ప్రతి ఒక్కరు ఒక డౌట్ ఉంటుంది. అంటే బడ్జెట్ తర్వాత చాలా మంది కామన్ మ్యాన్స్ ఏంటంటే మనకు అందుబాటులో ఉంటుంది, జిఎస్టీ తగ్గిస్తారేమో, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయేమో అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. తగ్గితే వెళ్ళి కొనుక్కోవచ్చు బంగారం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే రానున్నది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి, ముహూర్తాల సీజన్ కాబట్టి ఖచ్చితంగా బంగారం అనేది కొంచెమైనా కొనుక్కోవాలి అనుకుంటారు కదా. సో మరి జనవరి నెలలో చూసుకుంటే బంగారం వెండి యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది, హైయెస్ట్ రేట్ అండ్ లోయెస్ట్ రేట్ చూసుకుంటే. మరి ముందు ఫిబ్రవరి నెలలో మరి రేట్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ముందుకు వెళ్తే మనం తెలియదు మనకి, బడ్జెట్ తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.